వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజుల్లో పిల్లలు జంక్ ఫుడ్ తినడానికి చూపించేంత ఇంట్రెస్ట్ హోమ్ ఫుడ్కి చూపించట్లేదు కదా. చాలామంది అలాగే తయారయ్యారు. 90% ఆఫ్ ద కిడ్స్ వాళ్ళకి అందాల్సిన కాల్షియం కానీ వైటమిన్స్ కానీ ఏవి కూడా ప్రాపర్గా అయితే ఈ రోజుల్లో అందట్లేదు. అందువల్లే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వస్తున్నాయి. వాళ్ళు ఏ రకంగా తినాలనుకుంటున్నారో మనం వాళ్ళకి ఏ రకమైన ఫుడ్ పెట్టాలనుకుంటున్నామో రెండు కలిపి ఒకే దాంట్లో వచ్చేలాగా ప్రాపర్ ఫుడ్ వాళ్ళకి మనం పెట్టగలిగితే చాలా అంటే చాలా బాగుంటారు పిల్లలు. ఇక్కడ మా పిల్లలకి వీక్లీ ట్వైస్ నేను చపాతీలు ఇస్తానన్నమాట స్కూల్కి. సో ఆ ప్రాసెస్ ఏంటి, ఎలా మిక్స్ చేస్తాను అనేది ఒక్కసారి ఇక్కడ చూపిస్తాను. ఇందులో మనం వాడే ఇంగ్రీడియంట్స్ వల్ల వాళ్ళకి ప్రోటీన్స్ కానీ కాల్షియం కానీ ఫైబర్ కంటెంట్ కానీ బాడీకి ప్రాపర్గా అందుతుంది. అలా అని చెప్పని వీక్లీ 2 times చేస్తేనే వాళ్ళకి అందుతుందని చెప్పని మీరు అడగచ్చు. మన ప్రయత్నం మనం చేస్తే డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. ఇక్కడ నేను పుల్కాపిండిలోకి రా తోటకూర కట్ చేసేసి అది మిక్స్ చేస్తాను. దాంతోపాటు క్యారెట్ కూడా. ఈ రెండు నేను ఎట్టి పరిస్థితుల్లో బాయిల్ చేయను. ఎందుకంటే బాయిల్ చేసి పేస్ట్ చేసి వేస్తే దాంట్లో ఉండాల్సిన పోషక విలువలన్నీ ఉండవన్నమాట. పిల్లలకి అందాల్సిన విధంగా అయితే అందదు. సో అందుకని చెప్పని నేను రెండు రానే వాడతాను. ఆ రెండు ఫస్ట్ వేసేసి మిక్స్ చేసిన తర్వాత దాంతోపాటు 1 spoon ఆఫ్ షుగర్ స్మూత్నెస్ అండ్ టెక్స్చర్ కోసం, దాంతోపాటు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసేసి, ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే నేను చపాతీ పిండి కలపడానికి అస్సలు వాటర్ అనేది యూస్ చేయను. కంప్లీట్గా మిల్క్తో మాత్రమే మిక్స్ చేస్తాను. ఎందుకంటే పిల్లలకి హెల్దీగా ఉండాలి, ఎట్ ద సేమ్ టైం టేస్టీగా ఉండాలి, అండ్ వాళ్ళు ఎప్పుడు మధ్యాహ్నం తింటారు కాబట్టి స్మూత్ అండ్ సాఫ్ట్ టెక్స్చర్ అయితే ఉండాలి. దానికోసం నేను ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటాను అనమాట. సో ఇక్కడ నేను మిక్స్ చేసేసిన తర్వాత వెట్ నాప్కిన్ అయితే వేసేసాను. ఇలా వేస్తే ఏంటంటే కొంచెం చపాతీ పిండి అనేది గట్టి పడకుండా మెత్తగా ఉంటుంది. ఇలా నేను 3 hours ఉంచేస్తాను. 3 hours ఉంచిన తర్వాత తీసేసి ఒకసారి మళ్ళీ మిక్స్ చేస్తాను అనమాట. ప్రాపర్గా మిక్స్ చేసిన తర్వాత అప్పుడు నేను పుల్కా అయితే చేయడం స్టార్ట్ చేస్తాను. మీకు చేసేటప్పుడే దాని టెక్స్చర్ తెలిసిపోతుంది, మెత్తగా ఉందా లేకపోతే గట్టిగా ఉందా అనేది. మెత్తగా ఉంటే ఏంటంటే చుట్టూతో పగుళ్ళు రావు. ఎప్పుడైతే పుల్కా పిండి కలపాల్సిన వేలో కలపకపోతే చుట్టూతో చపాతీకి పగుళ్ళు అయితే వచ్చేస్తాయి. అదే మనకి చిన్న ట్రిక్ అనమాట. అదొకటి ఫాలో అయితే సరిపోతుంది. ఇక్కడ నేను చపాతీలు కాల్చేటప్పుడు కంపల్సరీ నెయ్యి మాత్రమే యూస్ చేస్తాను. ఆయిల్ అస్సలు యూస్ చేయను. ఎందుకంటే పిల్లలకి హెల్త్కి చాలా మంచిది నెయ్యి వాడితే. అందుకని చెప్పని బోత్ సైడ్స్ కూడా నేను కంపల్సరీ నెయ్యి మాత్రమే వేసి కాలుస్తాను. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, ఎంత బాగుంటాయో. పిల్లలు ఇంకా తింటా అని అడుగుతారు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది మాత్రం టిప్ ఫాలో అయ్యి చూడండి. బాయ్.